యోగ్యత అంటే ఏమిటి? మన జీవితంలో యోగ్యత యొక్క విలువ ఏమిటి? చాలామంది జీవితంలో అవకాశాలు రాకపోవటానికి కారణం అదృష్టం లేదు అంటారు. కొందరు విధి అంటారు. కానీ నిజంగా ఆలోచిస్తే మనకు దక్కాల్సింది మనకి దక్కటం లేదా? దానికి మూల కారణం మన యోగ్యత. యోగ్యత అంటే డబ్బు కాదు. యోగ్యత అంటే చదువు మాత్రం కానే కాదు. యోగ్యత అంటే పదవి కాదు. యోగ్యత అంటే అసలు మీనింగ్ మన లోపల ఉన్న అర్హత. అర్హత. యోగ్యత అంటే మన బాధ్యతలకి తగిన స్థానంలో మనం నిలబడగలిగి ఉండటం. ఒక పని చేయటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒక అవకాశాన్ని నిలుపుకోగల శక్తి మనలో ఉందా? ఒక సంబంధాన్ని కాపాడుకునే గుణం మనలో ఉందా? ఇవన్నీ కలిపితే యోగ్యత. చాలామంది అడుగుతారు, నాకు ఎందుకు విలువ ఇవ్వటం లేదు? కానీ మనం అడగాల్సిన అసలు ప్రశ్న, నేను ఆ విలువకు తగినవాడినేనా? యోగ్యత అనేది మాటల్లో కాదు, పనిలో కనిపించాలి. యోగ్యత అనేది మాటల్లో చెప్పే విషయం కాదు, చర్యల్లో కనిపించే విషయం. ఎవరైనా పెద్ద మాటలు మాట్లాడవచ్చు, కానీ చిన్న బాధ్యత కూడా నిబద్ధతో చేయలేకపోతే అది యోగ్యత కాదు. సమయానికి పని చేయటం, నిజాయితీగా ఉండటం, కష్టాన్ని తగ్గ విలువ ఇవ్వటం, తప్పు చేసినప్పుడు ఒప్పుకోవటం, ఇవన్నీ యోగ్యతకు గుర్తులు. యోగ్యత యొక్క అవకాశాలు. జీవితంలో అవకాశాలు వస్తాయి, కానీ అవి అందరికీ నిలవవు. ఎందుకంటే అవకాశం రావటం అదృష్టం కావచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవటం యోగ్యత యొక్క లక్షణం. అది యోగ్యత కూడా. ఒక ఉద్యోగం రావచ్చు, కానీ పని చేయకపోతే పోతుంది. ఒక సంబంధం రావచ్చు, కానీ విలువ ఇవ్వకపోతే విడిపోతుంది. ఒక పేరు రావచ్చు, కానీ నడవడిక లేకపోతే మాయమవుతుంది. యోగ్యత లేని చోట అహంకారం ఉంటుంది. కొన్నిసార్లు మనలో యోగ్యత లేకపోయినా మనకు అహంకారం ఎక్కువగా ఉంటుంది. నాకు అంతా తెలుసు, నాకు ఎవరు చెప్పాలి, నేను ఎలా ఉన్నాను, నా ఇష్టం అనే లక్షణాలు అహంకారానికి సంబంధించినవి. ఇవి యోగ్యత లక్షణాలు కాదు. ఇవి యోగ్యతను నాశనం చేసే లక్షణాలు. నిజమైన యోగ్యత ఉన్నవాడు ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. యోగ్యత అనేది జన్మతో రాదు, యోగ్యత సాధనతో వస్తుంది. ప్రతిరోజు మనం కొంచెం క్రమశిక్షణ, కొంచెం ఓర్పు, కొంచెం బాధ్యత, కొంచెం నిజాయితీ పెంచుకుంటే మన యోగ్యత స్థాయి పెరుగుతుంది. యోగ్యత అంటే పరిపూర్ణత కాదు, నిరంతర ప్రయత్నం. యోగ్యత, ఆత్మవిశ్వాసం. యోగ్యత ఉన్నవాడికి ఆత్మవిశ్వాసం సహజంగా వస్తుంది. అతను అరవడు, తనని తాను గొప్పగా చెప్పుకోడు, తన పనితోనే తన స్థాయిని చూపిస్తాడు. అది నిజమైన బలం. నేను కోరుకునే స్థాయికి నా యోగ్యత సరిపోతుందా? ఇతరులను నిందించకండి, కాలాన్ని దోషిగా చూడకండి, విధిని తిట్టకండి. మీ యోగ్యతను పెంచుకోండి. ఎందుకంటే యోగ్యత ఉన్న చోట అవకాశాలు తానే వస్తాయి.